సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే సండే ఉంది. సో మార్నింగ్ వీడియో తీయడం అయితే మర్చిపోయినా. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫుల్ అయితే ఈ ముఖం రాదా అన్న, ముఖం రాని నాది కొన్ని వస్తుంది. లివర్ కర్రీ వేసుకో. బుద్ధ వాళ్ళ టేస్ట్ ఉంటుంది బాయ్. నువ్వు ఒక ముక్క తిందు ఫ్యాన్ అయిపోతావు. ఎందుకన్నా? సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే నేను మా రాజేష్ డిన్నర్కి వచ్చి వచ్చినాం. సో మేము ఫైనల్ అయితే ఇక్కడ మన ఫలక్నామా కాళీమాత టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం గైస్. సో నైట్ టైం ఇక్కడ పోవడం అయితే చాలా అంటే చాలా రిస్క్ అంటాడు. సో గైస్ అరే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. సో మనకైతే అంత క్లారిటీ. అరే స్టార్ట్ చేయరా. రైట్ రైట్ అక్కడ నుంచి బండ్లు తిరుగుతున్నాయి కదా. మరి రాజేష్ అయితే ఫుల్ అంటే ఫుల్ భయపడుతుంది గైస్. నైట్ టైంలో పోవడం గైస్ ఆగో మెల్లగా మెల్లగా మెల్లగా. ఓ గైస్ ఆగో అమ్మవారి విగ్రహం అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. క్లారిటీగా గైస్ ఆగో అమ్మవారి విగ్రహం మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది అమ్మవారు. సో నైట్ టైంలో రావడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే గైస్ ఇక్కడ కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఎమ్మడ పడతాయి. సో నేను మా రాజేష్ గారు వచ్చినాం గైస్. సో ఇగో ఎగ్జాక్ట్ ఫలక్నామా గుడి అపోజిటే శ్మశాన వాటిక కూడా ఉంటుంది. ఇగో పక్కన రైల్వే స్టేషన్. సో మలుపు రాజేష్ ఇక ఇవన్నీ అయితే పూజా సామాన్లు పెడతారు గైస్. పోనీ మార్నింగ్ వచ్చి చూస్తే మాత్రం ఇది మొత్తం పూజా సామాన్లు గైస్. పూజా సామాన్ సెక్షన్. ఇదో శ్మశాన వాటిక అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది. ఎంతోమంది వచ్చి మొక్కి పోతున్నారు గైస్. మనం కూడా మొక్కుకొని అయితే పోతాము. సో మేమైతే యాక్చువల్గా డిన్నర్కి పోయినాం గైస్. అక్కడ వీడియో తీసామనుకున్నాం. వీడియో అయితే తీయడం పాసిబుల్ అయింది. సో ఇగో అమ్మవారు అయితే చూడొచ్చు గైస్. క్లియర్గా అనిపిస్తుంది కాళీమాత. సో చూడొచ్చు. సో కుక్క అయితే అటాక్ చేయడానికి వస్తుంది. ఆగా. సో ఇగో కుక్కలు ఉన్నాయి గైస్. కుక్కలు అయితే ఎమ్మడ పడుతున్నాయి. సో మనమైతే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చినాం. సో మొత్తం చూడొచ్చు. అమావాస్య రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. సో సెల్ఫ్ ఖరాబ్ అయిపోతుంది రాజేష్ అంతనం కొడితే. నా మాట నువ్వు అంతనం కొట్టకు. అంతనం ఆయుష్యం ఎందుకు చూసుకోండి గైస్. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా రాత్రి 12 o'clockకి అట్లా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. సో నాకు ఈరోజు అయితే వీలైంది. సో ఒక కుక్కలకు చూస్తే భయం అవుతుంది గైస్. అక్కడ డోర్ కూడా లాక్ చేసి ఉంది. సో మా రాజేశ్వరుడు కూడా పోదామని చెప్తుండు. ఇక డిన్నర్కి వచ్చే వరకు టైం ఇంత అయింది గైస్. సో లెట్స్ గో రాజేష్ నడు గైస్. ట్రైన్ కూడా పోతుంది అక్కడి నుంచి. ట్రైన్ కూడా పోతుంది గైస్. ఇక అర్థం చేసుకోండి. ఇక మనకున్నంత మస్తీ ఎవరికి లేదనుకోండి గైస్. ఇంత ఖాళీ ఉంది చూడండి గైస్. ఇంకా ఆడ లైట్లు ఉన్నాయి. ఒక టైంలో లైట్లు లేనప్పుడు ఎట్లుండే రాజేష్ గైస్. ఆ గుడి స్టార్టింగ్ అయ్యేటప్పుడు బయట లైట్లు కూడా సరిగా లేకుండే ఫుల్ అంటే ఫుల్ భయం అవుతున్నాయి గైస్. సో గైస్ నైట్లో అయితే స్పీడ్ బ్రేకర్ కూడా సగం కనిపిస్తే ప్రక బండి అయితే ఎగిరింది. మా అదృష్టం ఫస్ట్ అదొకటి ముంగడొకటి గైస్. ఆనే మా బండి అనేది జంప్ అయింది. సో ఈడ గైస్ ఎగ్జాక్ట్ ఇక్కడనే ఇగో రాజేష్ ఇప్పుడు పడుతున్నాయి కదా కొంచెం స్పీడ్న. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కైతే ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళాలి గైస్. ఫుల్ అయిపోతున్నాను నేనైతే. రాజేష్ ఢిల్లీ ఇక రేపు షాప్కి పోవాలి. షాప్కి వెళ్ళాలి గైస్. అందుకే నేను జల్లి వచ్చేసిన. మా వాళ్ళు మాత్రం ఇంకా అక్కడనే కూర్చొని ఉన్నారు. సో మనకైతే ఇక లేట్ అయితే మనకి ఇక ఫైన్ పడుతుంది మన షాప్లో. వచ్చేసినాం ఫైనల్గా అయితే మన గల్లీకి. సో మల్పురా రాజేష్ బండి ఆగిపోయింది లోపలిదాకా. గల్లీ అని గైస్ మా ఇంటి వరకు వచ్చేసినాం. సో మా ఇల్లు అయితే ఫస్ట్ అయితే పోయి అయితే మనమైతే చూసాం తాళం వేసినారా లేదో. తాళం వేయలే. ఒకటి ఇక డోర్ లాక్ చేసింది. సో ఇగో చూస్తున్నాం గైస్. ఒకటి డోర్ లాక్ చేస్తుంది మా డాడీ. ఇక నేను రాలేను ఇంకా. సో మన బండి అయితే పార్క్ వేసేసాం గైస్. మా వాడైతే వేసేసాం. అదే డబుల్ స్టాండ్ అయ్యి ఇక చలో లెట్స్ గో. వైట్ బకెట్ చూసిన మాత్రం ఫుల్ అంటే ఫుల్ భయం అయితే గైస్. ఆ పైన కనిపిస్తున్నా గైస్ కార్నర్ కూడా పైప్ ఉంది. స్టార్టింగ్లో నేను దయ్యం అనుకొని మాకు జెర్సీ పైన కిందికి మీద దాకా డబల్ స్టాండ్. సో ఆల్మోస్ట్ అయితే ఇంటికి వచ్చేసిన గైస్. ఇంట్లో మాత్రం తలకాయ కూర ఉండేదాం. సో భారత్లో మాత్రం నేనైతే గట్టిగా తినేసిన గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియోని అసలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై బై, సీ యూ.